కి బొంబాయి కరాచీ హల్వాని ప్రిపేర్ చేసుకుందామా? ఇలా చేయండి, భలే టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అదే కప్తో వాటర్ని వేసేసుకొని ప్లెయిన్గా ఎక్కడెక్కడ పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఈ ఫ్రై అయిపోయాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందాక మనం పిండి తీసుకున్నాం కదా, అదే బౌల్తో దాదాపు 3 కప్పుల వాటర్ని తీసుకోండి. దాంట్లో మనం 1 కప్పు దాకా పంచదారని వేసేసుకొని దీంట్లో ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పిండిని దీంట్లో వేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం దగ్గర పడిపోయాక దీంట్లో ఫుడ్ కలర్ని కూడా వేసేసుకొని బాగా పానీ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకొని మనం వేరొక బౌల్లోకి ఈ నెయ్యిని అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఈ హల్వాని వేసేసుకున్నాక ఫైనల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా దాని మీద జల్లేసుకొని ప్లెయిన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చక్కగా ఆరిపోయాక చివర అంచు గీరేసుకొని మనం డిమోల్డ్ చేసుకుంటే చక్కగా హల్వా అనేది రెడీ అయిపోతుంది.